నమస్కారం, విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని ఛాయాన్సా గ్రామం ప్రస్తుతం మృత్యు నీడలో చిక్కుకుంది. కంటికి కనిపించని మహమ్మారిలా కలుషిత నీరు ఆ గ్రామాన్ని కబలిస్తుంది. గత 15 రోజులుగా ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం 2 వారాల వ్యవధిలోనే ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా పెను కలకలం రేపుతుంది. మృత్యుల్లో 5గురు పాఠశాల విద్యార్థులు ఉండడం అక్కడి విషాద తీవ్రతకు అద్దం పడుతుంది. పసి మొగ్గలు వికసించక ముందే రాలిపోతుంటే ఆ తల్లుల రోదనలు మిన్నంటుతున్నాయి. గ్రామంలో అడుగు పెడితే చాలు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరు జ్వరంతోనూ వాంతులతోనూ మంచం బట్టి కనిపిస్తున్నారు. బాధితులందరిలోనూ జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మరియు కామల లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మరణాలకు ప్రధాన కారణం కలుషిత తాగునీరేనని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థలో పైప్ లైన్లలో లీకేజీ కారణంగా మరుగునీరు కనిపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేపట్టారు. సుమారు 107 ఇళ్ల నుంచి తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి చూశాయి. దాదాపు 23 ప్రాంతాల్లో సేకరించిన నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా నీటి శుద్ధి ప్రక్రియలో కీలకమైన క్లోరియేషన్ అత్యంత అల్పంగా ఉన్నట్లు, కొన్ని చోట్ల అసలు క్లోరియేషనే జరగలేదని పరీక్షలో తేలింది. రక్త నమూనాలు పరీక్షించిన వైద్యులు బాధితులు హెపటైటిస్ బి, సి వంటి ప్రమాదకర కాలేయ వ్యాధుల బారిన పడ్డారని, దీనివల్లే అవయవాలు విఫలమై మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఛాయాన్స్ లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. నీటి ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తూ క్లోరిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నారు. వ్యవస్థల వైఫల్యం కారణంగా ఇంతమంది అమాయకులు బలి కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా యాంత్రాంగం మేల్కొని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియక ఛాయాన్స్ వ్యాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.